మహిళల దుస్తులను పట్టుకుని లాగటం, వక్షోజాలను తాకడం అత్యాచార నేరం కిందకు రాదు అంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దీనిపై సుమోటోగా విచారణ చేపట్టింది. న్యాయమూర్తి వ్యాఖ్యలు ఏమాత్రం సున్నితమైనవి కావు అని, అమానవీయంగా ఉన్నాయి అని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. ఆ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి అంటూ కేంద్రం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నవంబర్లో ఉత్తరప్రదేశ్లోని కసంగంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన కుమార్తెతో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తూ ఉండగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బాలికను ఇంటి దగ్గర దింపుతామని బైక్ పై ఎక్కించుకున్నారు. మార్గ మధ్యలో అమ్మాయిని అసభ్యంగా తాకుతూ కల్వర్టు కిందకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. బాలిక అరుపులు విని అటుగా వెళ్తున్న వారు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసుపై మార్చి 15న విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా మహిళ వక్షోజాలను తాకడం, దుస్తులు పట్టుకుని లాగినంత మాత్రాన అత్యాచారం కిందకు రాదు అంటూ నిందితులకు అనుకూలంగా తీర్పు వెలువరించారు. ఇది కాస్త వివాదాస్పదంగా మారింది. మహిళ దుస్తులను పట్టుకుని లాగటం, వక్షోజాలను తాకడం అత్యాచార నేరం కిందకు రాదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దీనిపై సుమోటోగా విచారణ చేపట్టింది. న్యాయమూర్తి వ్యాఖ్యలు ఏమాత్రం సున్నితమైనవి కావని, అమానవీయంగా ఉన్నాయి అని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. ఆ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి అంటూ కేంద్రం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వివరాలేంటి కృష్ణ? విజయ చంద్రిక, ఏదైతే అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి ఏదైతే బాలిక ఛాతీ పైన చెయ్యి వేయడం, అదేవిధంగా ఆమె ధరించినటువంటి పైజమా తాడును లాగి తెప్పివేయడం రేప్ కిందకి రాదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన సుప్రీంకోర్టు స్పందించింది. దానిపైన సుమోటోగా విచారణ జరిపినటువంటి బిఆర్ గవాయ్ ధర్మాసనం దానిపైన స్టే విధిస్తూ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇలాంటి చర్యలు అత్యాచారం కిందకు రావు, కానీ అత్యాచార యత్నంగా పరిగణించవచ్చు అని పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టు ఏదైతే ఈ నెల 17న తీర్పిచ్చింది. బలప్రయోగం చేసి వస్త్రాలను లాగటం, నగ్నంగా ఉండాలంటూ బెదిరించడం అన్న నేరాల కిందకు మాత్రమే ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఐపీసీలోని సెక్షన్ 354B కింద కేసు నమోదు చేస్తే సరిపోతుందంటూ రేపుకు వర్తించే సెక్షన్లు అవసరం లేదని కూడా ఆ యొక్క కేసులో చెప్పడం జరిగింది. అయితే దీనిపైన సుమోటోగా విచారణ జరపాలని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం నిన్న నిర్ణయించింది. ఆ మేరకు ఈ రోజు ఈ యొక్క విచారణ జరిపింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కూడా దాఖలైంది. అయితే దాన్ని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న బి వరాలే ధర్మాసనం కూడా తిరస్కరించింది. 2021 జనవరి 10వ తేదీన పవన్, ఆకాష్ వీళ్ళిద్దరు కూడా 14 ఏళ్ల బాలికను ఒక కల్వర్టు కిందకు లాక్కెళ్లారు. పవన్ ఆమె ఛాతీ భాగం పైన చేయి వేశారు. తర్వాత ఆకాష్ పైజమా తాడును లాగారు. అయితే అప్పుడు ఎవరో ఒకరు రావడం చూసి వాళ్ళిద్దరు కూడా పారిపోయారు. ఈ కేసులో పోలీసులు నిందితుల పైన సెక్షన్ 376 రేప్, అదేవిధంగా పోక్సో చట్టంలోని సెక్షన్ 18 కింద కేసు పెట్టారు. అయితే తాము చేసినటువంటి నేరాన్ని బట్టి చూస్తే ఇవి కఠిన శిక్షలు పడే సెక్షన్లు కావడంతో వాటిని తగ్గించాలని నిందితులు హైకోర్టును ఆశ్రయించినప్పుడు వాటిని విచారణ జరిపినటువంటి జస్టిస్ రామ్ వాణి వాళ్ళ వాదంతో ఏకీభవించి ఈ యొక్క సెక్షన్లు మార్చాలి అంటూ చెప్పడం జరిగింది. దానిపైనే సెక్షన్లు మార్చాలని చెప్పడం సవ్వే గాని ఆ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ధర్మాసనం
ఆ తీర్పులో ఇచ్చినటువంటి వ్యాఖ్యలను కూడా ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.